ఎడతెరిపిలేని వర్షాలు భారీ వరదలతో విజయవాడ నగరం జలమయమై జనజీవనం స్తంభించిన నేపథ్యంలో సహాయ కార్యక్రమాల ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో దాదాపుగా 70,000 ఆహార ప్యాకెట్ల తరలింపు చేపట్టామని నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు పేర్కొన్నారు. ఏలూరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను విస్తృతపరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి స్ఫూర్తివంతమైన సేవలను అందించేందుకు తరలి రావాలని పిలుపునిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఎడతెరిపిలేని వర్షాలు భారీ వరదలతో నీట మునిగిన విజయవాడ నగరంలోని నిరాశ్రయులకు సాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడంతో ఆ దిశగా కృషి చేసేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే బడేటి చంటి తన ఉదారతను చాటడంతో పాటు నియోజకవర్గంలోని దాతలందరినీ కలుపుకుని భారీ సాయం అందించారు. విజయవాడ వరద బాధితులకు 30,000 ఆహార ప్యాకెట్లను తయారు చేయించిన ఎమ్మెల్యే మిగిలిన దాతల సహాయంతో దాదాపుగా 40,000 ఆహార ప్యాకెట్లను విజయవాడ తరలించేందుకు సిద్ధం చేశారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ వెళ్లేందుకు ఆహార ప్యాకెట్లు, మంచినీటి బాటిళ్లతో సిద్ధమైన వ్యాన్లను నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సహాయంతో పాటు నగరంలోని హోటల్స్ యాజమాన్యం సౌజన్యంతో ఆహార పదార్థాల తరలింపుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దాతలు బాధితులను ఆదుకునేందుకు సహకారం అందించాలని కోరారు. మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగయ్యేంత వరకు సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన నినాదంతో ఎమ్మెల్యే చంటి ఆధ్వర్యంలో సేవలకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, ఈతకోట శ్రీనివాసరావు, ఆర్నేపల్లి మధు, బెల్లపుకొండ కిషోర్, ఈతకోట శ్రీనివాసరావు, రిలాక్స్ బాలాజీ, బిర్లా భవన్ రాజా తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి బడేటి నాయకత్వం. జోహార్ బుజ్జన్న, జోహార్ బుజ్జన్న. వర్ధిల్లాలి బడేటి చంటి గారి నాయకత్వం. వర్ధిల్లాలి బడేటి చంటి గారి నాయకత్వం. వర్ధిల్లాలి బడేటి చంటి గారి నాయకత్వం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకత్వం, ప్రభుత్వం నాయకత్వం, నాయుడు నాయకత్వం, నాయుడు నాయకత్వం. గత వారం రోజుల నుంచి కూడా పడుతున్నటువంటి వర్షాల కారణంగా, మరి వరదల కారణంగా విజయవాడ కానివ్వండి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కడ బాధితుల దగ్గర ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తూ మరి వారికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు కూడా వెంటనే అందే విధంగా, అక్కడ ఎవరో కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మరి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధుల్ని, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మరి వాళ్ళందరినీ కూడా పిలుపునివ్వడం జరిగింది. సహాయ చర్యలు చేపట్టే విధంగా మరి అందరూ కూడా ముందు ఉండాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చిన మేరకు ఈ రోజున మరి అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యుల వారు మరి బడేటి చంటి గారి ఆధ్వర్యంలో ఈ రోజున పెద్ద ఎత్తున మరి హోటల్ యాజమాన్యం కానివ్వండి, అలాగే పార్టీ నాయకులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈ రోజున ఆహార పంపిణీ కార్యక్రమాన్ని 70,000 మందికి ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఈ రోజున మరి ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి నిన్న కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా మరి 20,000 మందికి అక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి శానిటేషన్ సిబ్బందిని కూడా పంపించడం జరుగుతుంది. మరి ఈ యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మరి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కబడే విధంగా వరకు కూడా ఈ సహాయ సహకారాలన్నీ కూడా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఈ రోజున ఇవన్నీ కూడా కుర్యాళ్ళ శ్రీను గారు
హోటల్స్ ఏలూరులో ఉన్న హోటల్స్ యాజమాన్యం గారు, కుర్యాళ్ళ సీను గారు, పండు గారు అందరూ కూడా రమారమి ఈ రోజున ఏలూరు నుంచి 70-80 వేల ప్యాకెట్లు ఆహార పదార్థాలు విజయవాడ తరలిస్తాం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మరి కేంద్రం కానీ రాష్ట్రం కానీ తుఫాను హెచ్చరిక కేంద్రం వారు ఒక ప్రకటన ఇచ్చారు. 50 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదైన పరిస్థితి ఇదేనని చెప్పేసి అన్నారు. మళ్ళీ మన దశ బాగలేదేమో 6-7 తారీఖుల్లో కూడా బలమైన వాయుగుండం ఉంది అని చెప్పేసి ప్రకటిస్తున్నాయి తుఫాను హెచ్చరిక కేంద్రాలు. మరి ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా పెద్ద మనసుతో హెల్ప్ లైన్ కూడా ఓపెన్ చేశారు. ఎవరు తోసింది వారు ఆ వరద బాధితులకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం.